గమనించండి, ఇక్కడ హాగరు అనబడే ఒక ఐగుప్తీయురాలు దేవునికో పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నీవేనే, ఎల్ రోయి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హాగరు పెట్టిందని దేవుడు చూడడం మొదలుపెట్టాడా, లేదా దేవుడు చూసేవాడు కాబట్టి ఆమె గుర్తించిందా అనేది ప్రశ్న. ఎస్, ఆమె గుర్తించింది. అక్కడ దేవుడు ఎప్పుడూ చూచువాడే, ఆమె పేరు పెట్టిందనే కాదు కదా, ఆయన ఎప్పుడూ చూచువాడు. ఆయన యొక్క లక్షణం అది. గాడ్స్ యాట్రిబ్యూట్స్ కొన్ని ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉన్నాయి బైబిల్లో, ఆయన యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఒక దేవుని మనం ప్రశంసించేటప్పుడు, ఆయన స్తుతించేటప్పుడు ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎలాంటి ఉన్నతమైన అనుభవాల చేత నింపబడినవాడు అని పరిశీలన చేయడం చాలా మంచి విషయం. బైబిల్ గ్రంథం దగ్గరికి వస్తే దేవునికి ఉన్న కొన్ని అద్భుతమైన లక్షణాలు బైబిల్లో వర్ణించబడ్డాయి, వివరించబడ్డాయి. అందులో ఒకటి, దేవుడు చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు. కంటిని నిర్మించిన వాడు కనకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అనే మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. మానవునికి చూడ్డానికి కన్నిచ్చిన వాడే దేవుడు. కళ్ళు లేని వ్యక్తుల్ని లేదా కళ్ళు లేని ప్రపంచాన్ని ఒకసారి మీరు ఊహించండి. ప్రపంచంలో 800 కోట్ల మంది, ఎవరికి కళ్ళు లేవనుకోండి, ఎలా ఉండుండదు ప్రపంచం? దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఒకరినొకరు చూడగలుగుతున్నాము. ఈ ప్రపంచం ఇలా కొనసాగుతుంది. మానవునికి కళ్ళు ఇచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తున్న దేవుడు. ఆయన